ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 5వ భాగంలో సమ్మె చేయటం తప్పు కాకపోగా చేయటం తప్పనిసరని ఆలోచించిన స్టూడెంట్స్ ఏం చేశారో చూద్దామా? స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. యూనియన్ సెక్రటరీ కృతజ్ఞతలు చెబుతుంటే ఒక కుర్రాడు సినిమా హాల్లో నేల టికెట్ నుంచి ఈల వేసినట్టు 2 వేళ్ళు నోట్లో పెట్టుకుని ఈల వేశాడు. ఆడిటోరియంలో అల్లరి చేసిన సుబ్బారావుని సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ నోటీస్ పెట్టారు. ఇప్పుడు రెండో తప్పు చేయటానికి వాళ్లే దోవ చూపిస్తున్నారన్నమాట. రెండో తప్పేమిట్రా? ఇప్పుడు సమ్మె చేస్తాం కదా, సుబ్బారావుని సస్పెండ్ చేయటం తప్పు, అధర్మం, అక్రమం అని క్షమాపణ మాత్రం చెప్పడ్రా. ఇదేమన్నా రేడియో స్టేషన్ అనుకున్నావట్రా? నిమిషానికి ఒకసారి తప్పు చేయటానికి క్షమాపణలు చెప్పుకోవడానికి అన్నాడు కుమార్. రమణ వచ్చాడు. ఏం బ్రదర్, మిమ్మల్ని గెలిపించినందుకు మంచి బహుమతులు ఇస్తున్నారు అన్నాడు కుమార్ రమణ దగ్గరగా వెళ్ళి. అంటే సుబ్బారావుని నేనే సస్పెండ్ చేయించానంటావా అడిగాడు రమణ. నువ్వు కాకపోతే నీ యూనియన్కి ఏం అవసరం? సుబ్బారావుని మళ్ళా చేర్చుకునేట్లు చేస్తాను. మాటలు కాదు, వెంటనే చేసి చూపించాలి. సుబ్బారావుని చేర్చుకోకపోతే సమ్మె చేయాల్సి వస్తుంది అన్నాడు బెదిరింపుగా. ప్రిన్సిపాల్ గారికి ఆ మాట అవమానంగా తోచింది. మాదేం తప్పులేదు, ఒకవేళ తప్పు చేసినా మీరు భరించాలి అన్నట్లు కనబడింది రమణ ధోరణి. స్టూడెంట్ కమ్యూనిటీ పరువేం కాను? మనకు ఈల వేసుకునే హక్కు కూడా లేదా? మరీ ఇంత నిరంకుశ పాలన తగదు. సమ్మె చేయాల్సిందే. యూనియన్ అంగీకారం నాకు అక్కర్లేదు. నేనేదైనా సమస్య తీసుకుని నిలబడితే 3 వంతులు నా వెనక నిలబడతారు అన్నాడు రమణ అహంకారంగా. ఆ ఏడు మొదటి సమ్మె అదే కాబట్టి సరదాకి చాలామంది పాల్గొన్నారు. ఉదయం 10 మంది మించి కాలేజీకి రాలేదు. సస్పెండ్ చేసిన కుర్రాన్ని మళ్ళా చేర్చుకోవాలనే నినాదాలతో కాలేజీ ప్రాంతం అంతా మారుమోగింది. విద్యార్థి సంఘం ఒక నిర్ణయం తీసుకోకుండానే సమ్మె జరిగిపోతోంది. ఎవరు చేయిస్తున్నారో తెలియదు. చాలామందికి అసలు సమ్మె ఎందుకో కూడా తెలియదు. ఒరే, అసలు ఈ సుబ్బారావు ఎవడరా? ఎవరో గొణిగారు. ఏమో, ఎవడో కూడా తెలియకుండా ఆ వెధవ కోసం మనం ఎందుకు సమ్మె చేయాలి? ఒక విద్యార్థి జ్ఞానోదయమైనట్టు ప్రశ్నించాడు. సుబ్బారావు ఎక్కడున్నా కనబడాలి అని కేక వేశారు ఎవరో. సుబ్బారావు ఆ ప్రాంతాల్లో లేడు. అసలు సుబ్బారావు మళ్ళా ఏదో అనబోయాడు అజ్ఞానంలో ఉన్న కుర్రాడు. సమ్మె చేయాలి కాబట్టి చేస్తున్నానురా. సుబ్బారావు ఎవడైతేనేం, డబ్బారావు ఎవడైతేనేం అన్నాడు విజ్ఞాని.